sleepy and drowsy, going into irresistible sleep in the evenings. ఇంకా వీడి కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ లో మనం గుర్తుంచుకోవాల్సింది, వాడు స్లీపీ అంటే నిద్రమత్తుగా ఉంటాడు, నీరసంగా ఉంటుంది, ఎక్కడ కూర్చుంటే అక్కడ సాయంత్రం నిద్ర వస్తుంది. అది ఇప్పుడు చెప్పిన పాయింట్. ఇంకా వీడి కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ లో ఈ లైక్స్ స్పైసీ థింగ్స్, ఉప్పగా ఉండేవి, కారంగా ఉండేవి, పుల్లగా ఉండేవి, నాలికి చుర్రుమంటూ ఉండేవి, బాగా వేడిగా ఉండేవి, నాలిక మీద పోసుకుంటే మాడుతూ ఉండేటువంటి కాఫీ ఇట్లాంటివి. తర్వాత బాగా కరక్కాయలాగో లేకపోతే కుంకుడుకాయలాగో రుచిగా ఉన్నటువంటి బీరు తాగుతాం. నక్స్వామి గౌడ్ బీరు తాగితే వెస్ట్ జర్మనీలో ఇంత డబ్బాలు ఉంటాయి పెద్దవి, ఆ డబ్బా ఎత్తేస్తే మళ్ళీ దింపకుండా తాగేస్తాం. అంటే ఒక మనిషి పొట్టంత ఉంటుంది ఆ డబ్బా. ఆ డబ్బా నిండా తీసి ఎత్తుతాడు, అంటే 2 లీటర్లకి తక్కువ ఉండదు ఒక్కొక్క డబ్బా. ఆ డబ్బా ఎత్తితే మళ్ళీ దించడం ఉండదు అనమాట, ఏకశ్వాసలో లాగేస్తాడు. అంత దూరానికి వాసన వేస్తూ ఉంటుంది ఆ బీరు, చాలా ఘోరమైనటువంటి వాసన. కుంకుడుకాయ వాసన, లేకపోతే తుమ్మ చెక్క వాసన, ఒక్కొక్కప్పుడు సైడ్ కాలువ వాసన. మామూలుగా కరక్కాయ రుచిగా ఉన్న బీరు వీడికి చాలా ఇష్టం. కుంకుడుకాయ, కరక్కాయ. పూటకోళ్ళ ఇంటికి వెడితే పొరుగురు వెళ్ళాడు వస్తారా, ఎక్కడ భోంచేసిన వాడు కాదు. అంతకుముందు విజయనగరం వెడితే అక్కడ రాయలసీమలో అది మామూలు ఫుడ్, వీడికి కొత్త. వెళ్ళేటప్పుడు వెల్లుల్లిని తెలపిష్టముని మెసవి తిన్నాను, ఏం చేయను అన్నాడు. వరంగా ఉంటుంది, అలవాట్లేదు వాళ్ళకి. నక్స్వామికి వాడికి అవి బ్రహ్మాండంగా ఉంది. అంటే తిన్న తర్వాత ఒక పూట 2 పూటలో ఎదుటి వాళ్ళకి వీడేం తిన్నాడో తెలిసేటట్లుగా ఉండే వస్తువులని వీడికి ఇష్టం. నక్స్వామికి స్పైసీ థింగ్స్. తర్వాత డిస్లైక్స్, పాలు ఇష్టం లేదు. ఎందుకు పుచ్చుకోరు అని అడిగితే పులుస్తాయి లోపలికి వెళ్ళి అంటాడు. పులుస్తాయి వాడికి, యాసిడ్ ఫార్మ్ అవుతుంది లోపలికి వెళ్ళి. అలాగే బ్రెడ్, మన బేకరీ బ్రెడ్ ఉంటుండే చస్తే తిండవాడు. ఎందుకంటే అదే తేనుపులోనూ గొంతులోకి దాని ముక్కలు వస్తాయి వాడికి. డ్రైగా ఉన్న డీహైడ్రేటెడ్ ఇష్టం అండి వాడికి, తింటాడు. ఇది పద్ధతి. ఇది కాన్స్టిట్యూషన్ అయిన తర్వాత ఇందులోనే కొన్నింటిని మరికొన్ని కలిసి మెంటల్స్ కింద తీసుకుంటాం, మానసికములైనటువంటి. ఎఫెక్టెడ్ బై ది ఎన్విరాన్మెంట్ అన్నారు, అది చాలా మ్యాగ్నిఫైడ్ గా ఉంటుంది మెంటల్ గా. అంటే ఎవరొస్తే వాళ్ళ చేత కండిషన్ అయి ఉంటుంది ఇది మైండ్. ఫ్రెండ్స్ 3 ఉన్నారనుకోండి, ఒకడొస్తే ఒక మూడ్లో ఉంటాడు, రెండో వాడొస్తే వాడి మూడ్లో ఉంటాడు, మూడో వాడొస్తే వాడి మూడ్లో ఉంటాడు. వీడికి ఇష్టం లేదనుకోండి 4వ మూడ్లో ఉంటాడు. అవతల వాడిని బట్టి మారిపోతూ ఉంటుంది వీడి పరిస్థితి, ఒక స్థితిలో ఉండదు. క్విక్లీ చేంజింగ్ వైలెంట్ టైప్ ఆఫ్ మూడ్స్ అవి ఉంటాయి. తర్వాత వెరీ ఎగ్జాక్టింగ్ ఇన్ నేచర్, అంటే ఖచ్చితం, ఏదైనా సరే ఖచ్చితం ఉండాలి. రేపటికి తగ్గుతుందంటారా తలనొప్పి అని అడుగుతారు. తగ్గుతుంది అన్నారో మీ బుర్ర బదలగొట్టాడు రేపు. అంటే రేపు సాయంత్రం లోపల తగ్గక రేపు రాత్రి 1 గంటకి తగ్గిందనుకోండి, తీసేయి వీడిని, డాక్టర్ తీసాం. ఇచ్చేదంటే సాయంత్రమే తగ్గుతుంది అన్నాడు, మాట అంటే మాటే, తీసేయి డాక్టర్, మీ పని అయిపోయింది.
అందుకని మీరు నక్సోమిక వాడి వాసన వాడి దగ్గర వేస్తే ఈ తలనొప్పి ఎప్పటికి తగ్గుతుందంటారు అంటే ఒక 3 వారములు. అప్పుడు వాడు టర్మ్స్ లోకి వస్తాడు. బాబు చచ్చిపోతున్నాను, ఏదైనా కొంచెం తొందరగా తగ్గేందుకు ఇవ్వండి అంటే ప్రయత్నిద్దాం, కానీ నీది ఘోరమైన తలనొప్పి. తగ్గుతుంది, మొన్నటి తగ్గేసి వస్తుంది ఆ తలనొప్పి, కానీ మీరు మొన్నటి తగ్గుతుందని చెప్పారో మీ టాపు లేపేస్తాడు. ఎగ్జాక్టిట్యూడ్ అనేటువంటిది ఖచ్చితం అంటే అన్నాడు. ఏంటి మరి రేపు తగ్గుతుందని ఎందుకు చెప్పాలి, ఏ మొహం వేసుకు చెప్పాడు వాడు అంటాడు. వీడొకడు, వీడి బ్రదర్ ఇంకోటి ఉన్నాడు, ఇదే లక్షణ ఆర్నికా వాడు. మెంటల్ సిండ్రోమ్స్ లో నక్సోమికాకి ఆర్నికాకి వెరీ ఎగ్జాక్టింగ్. అంటే ఖచ్చితం అంటే ఖచ్చితమే అంటే పిచ్చి అన్నమాట. ఖచ్చితం అంటే నిజమైన ఖచ్చితం కాదు. రోగికి నిజమైన ఖచ్చితం అనుకుని పిచ్చి ఉంటుంది. అందులో నక్సోమిక వాడికేమో ఈ వైలెన్స్, ఇరిటబిలిటీ ఉంటుంది. ఆర్నికా వాడికి కీనోట్ ఏంటంటే ఈజ్ ఆల్వేజ్ కాన్షియస్ ఆఫ్ హిస్ డిసీజ్. 24 గంటలు వాడు వ్యాధిగ్రస్తుడు అనేటువంటి సంగతి నిద్రలో కూడా వాడు గుర్తుంది. నక్సోమిక వాడికి కాసేపు వాడిని పొగిడారంటే వాడు పేషెంట్ అనే సంగతి మర్చిపోతాడు. అసలు నీకు డబ్బు ఏంట్రా ఎవడరా చెప్పింది, పోదాంపా సినిమాకి సెకండ్ రోజు అంటే వచ్చేస్తాడు. మొన్నటి మర్చిపోతాడు. కానీ నక్సోమిక వాడు ఆర్నికా వాడికి ఏ క్షణంలోనూ వాడి రోగైన సంగతి మర్చిపోడు. అంటే కీనోట్స్ వాడికి ఒక్కో డ్రగ్కి సెల్ఫ్ పిటీ ఉంటుంది ఆర్నికా వాడికి. అంటే ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా నా జబ్బును పట్టించుకుంటాం లేదు, నన్ను పట్టించుకుంటాం లేదు. ముఖ్యంగా ముసలి వాళ్ళు, అత్తగారులు మొదలైన కుర్ర వయస్సులో ఉన్నా కూడా ఆర్నికా వ్యాధి వస్తే అలాగే ఉంటుంది. కొత్త కోడలు లేకపోతే పెళ్లి కాకుండా వయస్సు ఎదిగిన కూతురు తలనొప్పి గుడ్డలన్నీ తీసుకొచ్చి కడుతుంది. అంటే ఇంట్లో వాళ్ళు చూడలేదు నా తలకాయ. ఇంకా ఆర్నికా వాళ్ళ కీనోట్ ఏమిటి, పర్లేదు తగ్గుతుంది అనండి. మంది ఇచ్చి డాక్టర్ గారు ఈ తలనొప్పి ఏమిటంటారు అంటాడు, ఈ గొంతు నొప్పి ఏమిటంటారు అంటే తగ్గుతుంది. ఏముంది, అదే ఉందంటే తగ్గిపోతుంది. తగ్గుతుంది బోడీ నీకేం తెలుసు, అయిపోయింది మీ మర్యాద. ఇంకా గుంటూరు జిల్లా వాడైతే ఇంకా పైపు మాట కూడా అంటాడు, తగ్గుతుందా ముండా. అది ఆర్నికా లాంగ్వేజ్. ఎందుకంటే మీరు తగ్గుతుంది అని అన్నారో వాడి తప్పు మీకు అర్థం కాలేదు, మీకు అసలు ఏమీ రాదని వాడి ఉద్దేశం. వాడు ఆర్నికా వాసన వస్తే మీరేం చెప్పాలి, ఈ జబ్బు గురించి మీ ఉద్దేశం ఏమిటంటే అదే సార్ ఆలోచిస్తున్నాను, సందిగ్ధంలో పడ్డాను అంటే ఆలోచించాడు, రేపు మళ్ళీ వస్తానంటాడు. ఇంటికెళ్ళి చెబుతాడు నా జబ్బుల గురించి ఇదిగో మొట్టమొదటి తరవుగా డాక్టర్ అర్థం చేసుకున్నవాడు వీడు ఒక్కడే. మీరు తగ్గుతుందని అన్నారో వీడికి అసలు జబ్బు లోతు ఎంతుందో చూడలేదు వాడికి. అంటే హీఈస్ ప్రౌడ్ ఆఫ్ హిస్ డిసీజ్ అండ్ హీఈస్ ప్రౌడ్ ఆఫ్ ది ఇంక్యూరబిలిటీ ఆఫ్ హిస్ డిసీజ్. మన వ్యాధి అంటే ఏమిటో తడాకా తెలియదు వీడికి. తగ్గుతుందని తగ్గుతుంది, వీడి ఎక్స్పీరియన్స్ అంతా వీడింత అంటాడు. మీరేం చెప్పాలి వాడికి, ఈ వ్యాధి నీకెందుకు వచ్చిందయా ఇది అనాలి ముందు. ఇంకెవరికైనా వస్తే బాగుండేది అంటే పెద్ద దెబ్బ అంటే అంటాడు, మెల్లిగా అంటావా అనాలి. అనేటి మీ మీద అపారమైన పంచం తాపు కూడా పెడతారు. మీరు కనుక తగ్గదని చెప్పి అయినా ట్రై చేద్దామని అన్నారో ఇక లైఫ్ లో మీ మేలు మర్చిపోడు. వాడితో తగ్గుతుంది అన్నారో మిమ్మల్ని ఎడంకాలతో సన్నేసి వెళ్ళిపోతాడు. జన్మ మొత్తం మీద మీ దగ్గర మాత్రం పుచ్చుకోడు, ఇంకైపోయింది. వచ్చి టికెట్ ఇది ఆర్నికా పేషెంట్. చూసారా, నక్సోమికా పేషెంట్, ఆర్నికా పేషెంట్ పక్క పక్కనే ఉంటారు వీటిద్దరు.
అందుకని మీరు ట్యాకిల్ చేసేప్పుడు రాంగ్ సైడ్స్ రబ్ చేయకూడదు. వాడికి ఆరోగ్యం వచ్చిన తర్వాత ఎటు రబ్ చేసినా సంతోషిస్తాడు. రాంగ్ సైడ్స్ వైపు రబ్ చేసినా ఊరుకోడు, జబ్బుగా ఉన్నప్పుడు. అర్ధరాత్రి 1 గంటకి లేదు ఏమిటంటే 1 గంటకి నాకు జబ్బుగా ఉందని చెప్పి వీళ్ళు లేస్తారో లేదో చూడటం కోసం, రిహార్సల్ కోసం ఏది ఆర్ని కావడం. ఏ కోపం ముడిపోవాలో మామూలుగానే ఉంటుంది. ఏమిటంటే ఇదంతా పట్టేస్తుంది. అంటే అది పరిగెట్టి డాక్టర్ గారిని తీసుకొచ్చి టెలిఫోన్ చేసి అప్పటికప్పుడు కారేసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అంటే ఇవన్నీ వీళ్ళు చేస్తారో లేదు చూస్తాడన్నమాట. ఎందుకు చూడాలి అంటే వాడి తిరిగి నిజంగా వచ్చిన రోజున వీళ్ళంతా ఏం చేస్తారో తెలియద్దా. నాన్నా పులి కథలే. సెల్ఫ్ పిటీ. తర్వాత ఏ ఫీలింగ్ దట్ అదర్స్ ఆర్ నాట్ కేరింగ్ ఫర్ హిమ్ ఒకటి. ఏ ఫీలింగ్ దట్ హిస్ డిసీజ్ ఈజ్ ఇన్క్యూరబుల్ ఒకటి. ఈ 3 ఆర్నిక వాడి. సెల్ఫ్ పిటీ ఒకటి. ఏ ఫీలింగ్ దట్ అదర్స్ ఆర్ నాట్ కేరింగ్ ఫర్ హిస్ హెల్త్. తన ఆరోగ్యం గురించి ఇంట్లో వాళ్ళు పట్టించుకున్నట్టు లేదు అని అన్నమాట. తర్వాత ఏ ఫీలింగ్ దట్ హిస్ డిసీజ్ ఈజ్ ఇన్క్యూరబుల్. తన వ్యాధి నివారణకు లొంగదని ఒక నమ్మకం. అంటే మంచి పేట్రియేట్గా ఉంటుంది వాడికి తన వ్యాధి మీద. ఇట్లా మీరు ఎన్ని చెప్పినా ఆ డ్రగ్ లక్షణం ఖచ్చితంగా వాడికి కనిపిస్తూ ఉంటుంది వాడి ప్రతి మూమెంట్లోనూ. కనుక మెంటల్ సిమ్టమ్స్ లో నక్సోనిజం ఈ లక్షణాలు ఉంచుకోవాలి. పక్కన ఇలాగనే చేతిలో ఏదైనా మీరు పడ్డదంటే మీ చేతిలోంచి మహావిసుకుంటాడు నక్సోనిజం. పొరపాటున పడ్డది కదా. మామూలుగా అయితే అది తగ్గాకడిగితే పొరపాటున పడ్డదంటాడు. తగ్గక ముందైతే మీ చేతిలోంచి ఏదైనా పెన్సిల్ కానీ క్లిప్ కానీ గ్లాస్ కానీ కింద పడితే వెంటనే లేచి వెళ్ళిపోతాడు. అంటే ఆ పని ఇంకా పూటకి చేయడం. అంటే అర్థం ఏంటి? ఐఎమ్ బీయింగ్ డిస్టర్బ్, యూ డోంట్ డిజర్వ్ మై సర్వీస్. అది లేదు వాళ్ళని. తలుపు కొంచెం కుర్రమంది అనుకోండి తీసుకొస్తూ ఉంటే, ఏం తప్పుడు అవ్వకుండా రావలేవా? లేదా తలుపు గుర్రమంటే వెళ్ళిపోతాడు. వీడు వెళ్ళిపోతాడు, ఆఫీసర్ వెళ్ళిపోతాడు, గుమాస్తా తలుపు గుర్రం అనిపిస్తాయి. ఆ రోజుకి పని లేదు. మర్నాడు వచ్చి ఏం పని ఏమిటి నిన్నటి వర్క్ ఏమైంది అని వీడు పై ఆఫీసర్ అడిగితే ఇట్ ఈజ్ ఎ హెల్, ఇట్ ఈజ్ నాట్ ఆఫీస్. అంటే నిన్న పొద్దు నుంచి అచ్చిపెట్టుకున్నాడు ఈ సెంటెన్స్ మైండ్లో. ఇదా తలుపు గుర్రమన్నప్పటి నుంచి 24 గంటలు అట్టి పెట్టుకుని ఇవాళ ఏమంటున్నాడు? ఈజ్ ఇట్ ఆఫీస్ సార్? నో, ఇట్ ఈజ్ ఎ హెల్. హెల్ అంతే. అంటే అంత టెన్షన్ మెంటల్ సింటమ్స్ లో నక్సోనిక్ వాడికి. గుర్తుంచుకోండి, ఈ టెన్షన్ వల్ల ఏమేం రావచ్చును? కాన్స్టెంట్ గా ఇలా 10 ఏళ్ళు సఫర్ అయ్యాడు అనుకోండి, వాటిలలో ఏదో ఒకటో రెండో పట్టుకొస్తాడు మీ దగ్గరికి. అప్పుడు వాడిని ఏమని పిలుస్తారు? పెరాలిసిస్ పేషెంట్ అంటాం. తల్లకిందులుగా తపస్సు చేసిన క్యూర్ కాదు. నక్సోనిక్ పేషెంట్ అని మీరు గుర్తించిన రోజునే వాడికి క్యూర్ అవుతుంది పెరాలిసిస్. కానీ వాడికి పెరాలిసిస్ కి ట్రీట్మెంట్ చేసినప్పుడు మనకు కూడా పెరాలిసిస్ రావాల్సిందే కానీ వాడికి తగ్గుతుంది. ఎందుకని మనం ఇక్కడి నుంచి చూస్తున్నాం, బ్రాంచెస్ కట్ చేయడానికి చూస్తున్నాం. అసలు ఇక్కడ ఉంది. మీకు పెరాలిసిస్ అని వచ్చినటువంటి వాడికి కేస్ హిస్టరీ మీరు తీసుకుంటే ఇది అందుతుంది, తీసుకోకుండా ఉంటే ఇది అందుతుంది. ఇది అందినప్పుడు మీరు ఏం చేస్తారు? నక్సోనిక 10 ఒక డోసు వేస్తారు. వేసి
మినిమం పీరియడ్ ఆఫ్ 2 months అంటే ఇంప్రూవ్ అవుతూనే పర్లేదు. ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ ఎన్నాళ్ళు ఇంప్రూవ్ అవుతుందో అన్నాళ్ళు అట్లా అట్టిపెట్టేదే ఆ డోస్లో. ది ప్రిన్సిపల్ ఈజ్ ఆల్వేస్ ది సేమ్. ఇంప్రూవ్మెంట్ అయిపోయింది, మళ్ళీ డోస్ వేయండి. కానీ ఇట్లాంటి వాటిలో యావరేజ్ మనకి టైం ప్రతి డ్రగ్కి కొంత ఇచ్చారు. యావరేజ్ నక్స్వామికి ఏమి ఇచ్చారు? 13 days డ్యూరేషన్ అక్యూట్ డిసీజెస్ లో. వాటిలో క్రానిక్ డిసీజెస్ లో నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, చూసి కానీ తర్వాత డోస్ వేయకండి. ఇఫ్ ది పేషెంట్ ఈజ్ గెటింగ్ బెటర్ డే బై డే, వెయిట్. దీంతో పెరల్స్ అయినా క్యూర్, ఇన్సోమ్నియా అయినా క్యూర్ అవుతాయి, హెడేక్స్ అయినా క్యూర్ అవుతాయి, దీనివల్ల వస్తున్నాయి. ఇది బయటికి ఎక్స్ప్రెస్ చేయడానికి వీల్లేని పొజిషన్ లో ఉన్నారనుకోండి పేషెంట్, అంటే చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, ఎదుటి వాళ్ళ మిస్బిహేవియర్ కనిపిస్తుంది, ఉండొచ్చు కూడా కదా, అయినా ఆ అంటానికి ఓ అంటానికి వీల్లేదు అనుకోండి. వీడు చిన్నగా బిహేవ్ చేసినా కూడా వీడి పై ఆఫీసరు గాడిద దున్నా అంటున్నాడు. బుద్ధి ఉందా లేదా? ఇక్కడ వచ్చిన టెన్షన్కి అవుట్లెట్ లేదు కదా. అలాగే కొత్తగా కాపురానికి వచ్చినటువంటి కోడలు ఈ దరి కింద పడ్డది, ఏదో గిన్నె పడ్డది, చేతులు చచ్చుపడుతున్నాయా? చిన్న తిండి ఏమవుతుంది? బుద్ధి లేదా? పంజేలు తింటావే అంటే నక్స్వామికి అత్తగారు హాడింటూ ఉంది, ఆడబిడ్డ. ఈవిడ బై నేచర్ నక్స్వామిక కాదనుకోండి, అప్పుడేమవుతుంది? ఇవన్నీ కూడా సప్రెస్ అయ్యి లోపల అట్టే ఉంటాయి, అట్టే ఉండి ఇందులో ఏదో ఒకటిగా వస్తాయి. ఆవిడకున్న ఇతర సింటమ్స్ నక్స్వామికి అవి ఉండవు. ఏముంటాయి? ఇప్పుడు నక్స్వామిక పక్కన గుర్తు రాసుకోవాలి. స్టాఫిసైక్రియా అనేటువంటి డ్రగ్ ఒకే రకమైన పక్షవాతం ఒకళ్ళకి స్టాఫిసైక్రియా వేస్తే తగ్గుతుంది, ఒకళ్ళకి నక్స్వామిక వేస్తే తగ్గుతుంది. ఏ కారణము? వీళ్ళకి తమ లోపల వచ్చిన టెన్షన్ కి, ఇమోషన్ కి అవుట్లెట్ లేదు, పాసిబిలిటీ లేదు. సోషల్ కాజెస్ వల్ల, డొమెస్టిక్ కాజెస్ వల్ల, ఎకనామిక్ కాజెస్ వల్ల అవుట్లెట్ లేదు. ప్రెషర్ మీద తొక్కబడి ఉంది. She develops the mental symptoms and the modalities and the constitutional symptoms of not నక్స్వామిక but స్టాఫిసైక్రియా. నోటికి ఏదొస్తే అది వాగి, చేతికి ఏదొస్తే అది పెట్టి కొట్టి అనే పొజిషన్లో ఇంటో గాని బయట గాని ఉన్నవాడు నక్స్వామిక సింటమ్స్ డెవలప్ చేస్తాడు. అదే టెన్షన్. ఆ పొజిషన్లో లేనివాడు స్టాఫిసైక్రియా. వాళ్ళకి ఇవే రకమైనటువంటి వస్తాయి, వీళ్ళకి ఇవే వస్తాయి. స్టాఫిసైక్రియా కానీ ఇలాంటివి రాకుండా ఇంకో రకమైనవి కూడా వస్తాయి. ఒక్కొక్కప్పుడు ఏమొస్తాయి? వాళ్ళకి నిద్రలో దెయ్యాలు కనిపిస్తాయి, రాక్షసులు కనిపిస్తారు, పాములు, దున్నలు. అంటే ఇంకొక టర్న్ తీసుకుంది ఇంకో వాడికి కేసు. ఏ టర్న్ తీసుకుందో ఆ గ్రూప్ ఆఫ్ సింటమ్స్, ఏ గ్రూప్ ఆఫ్ సింటమ్స్ ఉన్నదో దాన్ని బట్టి ఆ డ్రగ్ వేసుకెళ్ళదు. ఏ సింటమ్, ఏ టర్న్ తీసుకుంది? ఇగ్నేషియా, పల్సటిల్లా. చూసారా? ఈవిడికి తలనొప్పులు ఉంటాయి కనుక తలనొప్పికి మందిస్తే ముగ్గురికి మనం ఫెయిల్ అవుతాం.
మీరు కాజేషన్స్ అని తీయాలి. ఇక్కడ కాజేషన్ తీస్తే ఆఫీసర్ నక్స్వామిక వాడు వీడు నోరెత్తడానికి వీలు లేదు, ఉద్యోగం తీసేస్తారు. ఇక్కడ కాజేషన్ అంటే సప్రెస్డ్ యాంగర్. కాజేషన్ సిమ్టమ్ కాదు, కానీ డ్రగ్ని అర్థం చేసుకుంటానికి సిమ్టమ్ ఎంత హెల్ప్ చేస్తుందో కాజేషన్ కూడా అంత హెల్ప్ చేస్తుంది. కాజేషన్ మీద బేస్ చేసి మందు ఎన్నడూ వేయకూడదు, కానీ సిమ్టమ్స్ ని అండర్స్టాండ్ చేసుకుంటానికి కాజేషన్ తప్పనిసరిగా హెల్ప్ చేస్తుంది. కనుక ఇక్కడ ఇది బాస్ గారో అత్తగారో మామగారో యజమానో కనుకైతే నక్స్వామిక అంటే ఏదుంటే అది విసరగలడు, ఇంట్లో పెట్టి కొట్టగలడు, కుర్రాడికి లెక్కలు చెబుతానని చెప్పి బుర్రం వాయించేస్తాడు, అది చేయగలడు. లేదా తల్లి పిల్లవాడిని అలాగా కొడుతూ ఉంటుంది, సావు సావు సత్యావా సత్యావా అని కొడుతూ ఉంటుంది. నక్స్వామిక తల్లి జ్ఞాపకం ఉంటుందండి. ఆ పక్కన మీరు ఎవరన్నా ఇంకో ఆడావిడే అయ్యో అలా కొడతావేమో అని అడిగితే నా బిడ్డను నేను కొడతాను, చంపుకుంటాను, కోసుకు తింటాను, నువ్వెవరు అడుగుతాను. అది నక్స్వామిక. నా పిల్లని నేను కొట్టుకుంటాను, చంపుకుంటాను, నువ్వెవరు అడుగుతాను కదా. క్లియర్ కట్గా తెలిసిపోతాయి దీనికి. ఇది ఇంకొక డిగ్రీ ముందుకెడితే ఏ డ్రగ్ అయినా సరే మేనియా అవుతుంది. ఇంకొక డిగ్రీ ముందుకెడితే ఇన్సేనిటీ అవుతుంది. ఇన్సేనిటీ అనేది వేరే వ్యాధి కాదు, గుర్తుపెట్టుకోండి. మెంటల్ సిమ్టమ్సే సింగిల్ అవుట్ అయ్యి మిగతా సిమ్టమ్స్ డిసపియర్ అయ్యి పేషెంట్ లైఫ్ ని సేవ్ చేయడానికి డిసీజ్ మెంటల్ ప్లేన్ లో ట్రాన్స్పోర్టేషన్ అయితే దాన్ని మెంటల్ డిసీజ్ అంటారు. చెప్తాం మళ్ళీ తర్వాత. అప్పుడు కూడా అంతకు ముందు ఉన్న హిస్టరీ తీసుకుని డ్రగ్ వేస్తే క్యూర్ అవ్వాల్సిందే, కానీ షాక్స్ ఇస్తేను సెడేటివ్స్ ఇస్తేను తగ్గేటువంటి వ్యవహారం కాదు తగ్గాలంటే. కనుక నక్స్వామిక మేనియాస్ దగ్గరికి వచ్చేటికి నెక్స్ట్ డే ఎలా ఉంటుందో తెలిసిన హస్బెండ్ వంట చేసి పెడుతూ పులుసు పోస్తూ ఆ వేడిగా ఉన్న పులుసు నెత్తిన పోతాం అనిపిస్తుంది. టక్కన మళ్ళీ ఏమిటి ఇలా అనిపించింది. ఇంపల్సెస్. ది లేడీ హ్యాస్ ఎన్ ఇంపల్స్ టు థ్రో ది చైల్డ్ ఇన్ టు ది ఫైర్. స్ప్లిట్ సెకండ్ లో మళ్ళీ కంట్రోల్ చేసుకుని ఏమిటి ఇలా వచ్చింది అంటే చేతిలో ఉన్న పిల్లని పొయ్యిలో పారేద్దాం అనిపించింది. పిల్లని క్షణంలో మళ్ళీ అమ్మో ఇదేమిటి, జాగ్రత్తగా ఉండాలి, కొబ్బరి పడేసేస్తారు, తర్వాత ఏడుస్తారు. అంటే తెలియదు. ఇంపల్స్ అంటే అర్థం ఏంటి? అనిర్దిష్టమైనటువంటి సంకల్పం. దే డోంట్ వాంట్ టు ప్రపోజ్ ఇట్, బట్ ది ప్రపోజల్ కమ్స్ ఫ్రమ్ ది మైండ్ లైక్ ఏ ఫ్లాష్. దాన్ని ఇంపల్స్ అని అంటారు. ఆ స్టేజ్లోకి వెళుతుంది నెక్స్ట్ స్టేజ్. డిసీజు నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళేది అది ఇంపల్స్లోకి. ఈ ఊళ్ళోనే ఒక ఆవిడ ఉండేది, పాపం 3 మాటలు పిల్లవాడిని నీళ్ల పీపాల తొట్టిలో పడేసేసింది. వెంటనే పక్కన వాళ్ళు చూస్తూ, అంటే ఎప్పుడూ గార్డెడ్గా ఉండేవాళ్ళు, పడేగానే తీసి వెంటనే గవాలను తీసుకుని పిల్లాన్ని కదిలించుకుని ఏడిచేది. షీ వాజ్ గివెన్ నక్స్వామిక 50 mg 3 doses in 1 year and she is cured. ఇది నక్స్వామికలో 5 డిగ్రీ. అంటే మెంటల్ కేసెస్ కి బార్డరింగ్ లో ఉంటాయి. మిగతా వాళ్ళు మామూలే, అంటే దే ఆర్ యాజ్ క్లవర్ యాజ్ అవర్ సెల్స్, యాజ్ ప్రాక్టికల్ అండ్ యాజ్ వైజ్ యాజ్ ఎనీ అదర్ ఫెలో, బట్ వెన్ ది ఇంపల్స్ కమ్స్ దే ఆర్ ఇన్స్టెంట్. అది నెక్స్ట్ స్టేజ్. ఆ ఇంపల్సెస్ లోనే ఒకప్పుడు చేతిలో ఉన్న విసుస్తారు మనుషుల మీద. వాడు కొడుకు మీద కత్తిపేట విసిరింది, వాడు పక్కే తప్పుకున్నాడు. వాడేదో ఈ క్రైమ్ పిక్చర్స్ స్టంట్ పిక్చర్స్ చూశాడు కనుక సరిపోయింది, కానీ లేకపోతే సీరియస్ ఉండేది. ఇది మెంటల్ సింటమ్స్. నక్స్వామిక మెంటల్ సింటమ్స్ లో లేత ముదుళ్ళు అంటే డిగ్రీస్.
బాగా అడ్వాన్స్ అయిపోయిన తర్వాత వైఫ్ని రోజు చిత్రవత చేసేవాడు ఒక రైల్వే ఆఫీసర్ ఒక ఊళ్ళో. ది వైఫ్ ఈజ్ ఆల్సో ఎడ్యుకేటెడ్, MA BEd, అండ్ ది హస్బెండ్ వాజ్ ఏ రైల్వే ఆఫీసర్. చాలా హ్యాపీగా లివ్ చేస్తూ ఉండేవాడు. ఉండి క్రమంగా ఇతనికి ఇరిటబిలిటీ ఎక్కువైపోయి రోజు కూడా టార్చర్ చేస్తూ ఉంది. అండ్ ది వైఫ్ ఎక్స్ప్లెయిన్ హిమ్ దట్ షీ వాజ్ గోయింగ్ ఇన్. ఏం చేస్తున్నది? అండ్ షీ వెంట వెళ్ళిపోయింది, వదిలేసి. పిల్లల్ని కూడా తీసుకెళ్ళు అన్నాడు. ఎందుకంటే లేకపోతే వాళ్ళని కూడా చంపేస్తాడు. ఇలా అయిపోయి 6 సంవత్సరాలు ఒక్కడే ఉన్నాడు. వాడే వంటకు తింటూ ఉండేటువంటి వాడు, వాడే ఆఫీస్కి వెళుతూ ఉండేటువంటి వాడు. He never allowed to see the face of the wife once again, and he never wanted to see her face. వాళ్ళ కజన్ బ్రదర్స్ లో ఒక ఆయన ఏమన్నా చూద్దామా, ట్రై చేద్దామా అన్న. ట్రై చేయడానికి అతను వల్నరబుల్గా ఉండాలి కదా. వాడు యాక్సెప్ట్ చేస్తే చిన్నపిల్లాడు ఆ తన్ని మందేయటానికి. సరే చూద్దాం. తమాషగా 5-6 ఏళ్ళు అయింది. బంధువుల ఇళ్లకి, ఫ్రెండ్స్ ఇళ్లకి అతను వెళ్ళటం మానేసి ఊళ్ళకి కూడా పెళ్లిళ్ళకి వాటికి కటాఫ్ చేసి పరిచాడు. నక్సల్కి అడ్వాన్స్ కేసులు రికార్డు చేస్తే సడన్ గా ఆ ఏ కజన్ బ్రదర్ ఇంట్లో అయితే మేము కూర్చుని మాట్లాడాము వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఒక నెల 15 రోజులు లేదు. రాత్రి 1 గంటకి ఈయన పరిగెత్తుకు వచ్చాడు. మా ఇంటికి వచ్చాడు. సరే ఏం చేద్దాం అన్నాడు. సరే నిజంగా డ్రగ్గే కనుక అది అయితే వాడిని కేసు హిస్టరీ అంటే పొళ్ళు రాలకూడతాడు. వెంటనే చెప్పు తీసుకుని అంటాడు కేసు హిస్టరీ అంటే. అంచేత లెట్ us టేక్ ఏ ఛాన్స్. నక్స్వామిక కనుక అయితే తగిలింది అనమాటే. నక్స్వామిక 50M శుభ్రంగా పాలలో వేసి రాత్రి మూతపెట్టి అడ్డపెట్టి అర్ధరాత్రి పాలు గ్లాస్ అందించే ఇచ్చేశాను. Within 3 months, the fellow has brought his wife. నాకు తెలియదు నేను ఏం చేశాను అప్పుడు, నాకు కూడా తెలియదు. నాకు ఏదైనా తప్పుగా ఉంటే మీరు మంది ఇప్పించవలసింది, ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోయినారు అని చాలా బాధపడ్డాను. డిస్పోజిషన్ తమాషగా మారిపోయింది. మళ్ళా 3-4 months 5 months అయిన తర్వాత we repeated the dose. Only 2 doses. Now they are normal. ఆ వైపు చాలా బాధపడుతూ చెబుతుంది అప్పుడప్పుడు. మేము అది దబ్బని తెలుసుకుని సింపథైజ్ చేస్తే ఎలా ఉండేదో మేము వీ ట్రీటెడ్ హిమ్ క్రూయల్లీ అని వీళ్ళు బాధపడతారు. అంటే యానిమను కెంటు ఇలాంటి కేసెస్లో ఎలాంటి ప్రేమ ఎలాంటి దయ చూపించి ఉంటారనేది మనం ఇమాజిన్ చేయలేం కేసెస్ చూస్తుంటే. కనుక ఇటు నక్స్వామికి ఇలాగే వెళ్తాం, ఇటు పల్సటిల్లా ఇక్లేషియా ఇదే గ్రూప్ లో ఉన్నది. ల్యాక్ క్యానినా కుక్కపాలు చాలా ఆశ్చర్యమైన పనులు చేస్తుంది. ల్యాక్ క్యానినా కళ్ళు మూసుకుంటే చాలండి, రంగులు తమాషాయిన పాములు అండి, కట్ల పాములు ఇవన్నీ డ్యాన్స్ చేస్తూ ఉంటాయి. ఇలా ఇంత పాములు ఇలా వెళుతూ ఉంటాయి. పేద పాములు ఇప్పుడు ఎగ్జిబిషన్లో చూసి వచ్చినవి కూడా అంతకంటే ఎక్కువ ఉంటాయి. అలాగే భూతాలు 1 కొమ్ము వాడు 2 కొమ్ములు వాడు ఇలా మీదికి వచ్చేస్తాడు, కన్ను మూసుకుంటే చాలు. తర్వాత మంచం కింద 1 కొమ్ము కుందేలు లాంటి జంతువు ఏదో ఉన్నట్టు, చివరి కుందేటి కొమ్ము సాధింపవచ్చు అన్నాడు. అట్లాంటి చోట ఏదో జంతువు ఉన్నట్టు ఉంటుంది. దానికి 6 కాళ్ళుట లేదా 5 కాళ్ళు తోకతో సహా పిక్యూలియర్ గా ఉంటాయి. ఈ డ్రగ్స్ లో ఉంటాయి. పల్సటిల్లా కూడా అలాగే. ఈ దూలం మీద ఉన్నాయి ఏంటంటారు జంతువులు, ఏ దెయ్యాలు. అలా రాత్రి లైట్ అర్పేసేడు అలా దిగొస్తూ ఉంటాయి. వరుస వాడు చూస్తారు. ఇది పల్సటిల్లా వాళ్ళు లైట్ ఆర్పితే దిగొస్తాయి దూరం మించారు. ఇంకా కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ ఇల్లు మంచిదిగా పల్సటిల్లా లక్షణాలు. ఇక్కడ అడుగున ఎముకలు ఉన్నాయి, తవ్వితే వస్తాయి. ఎందుకులో వాడు తీసుకొచ్చి శుభ్రంగా తవ్వి చూపిస్తాడు. ఇక్కడ భూత వైద్యుని తీసుకొస్తే తవ్వితే ఎముకలు పిడతతో ఉంటాయండి, అక్కడ ఉండకుండా సస్తే ఉండవు. అది వాడు లెక్క.
ఎందుకని ఎట్లా ఉంటాయి? చాలా ఈజీ. మీరు ఉంచారు ముందు రోజున పాతిపెట్టి వెళతామండి, మాకు చక్కగా ఉంటాయి, లక్షణంగా ఉంటాయి. ఇట్ ఈజ్ ఏ ఫౌల్ గేమ్ అండ్ ఏ ఫౌల్ ప్రొఫెషన్. పాపం ఆ దొడ్లోనో ఇంటి వెనక్కో గుమ్మం దగ్గర వెళ్ళి పాతిపెట్టేస్తారు ముందు రోజున. లేదా 4-5 రోజులు అయిన తర్వాత వచ్చి ఇలాగ అంజనం వేసేసి చేతిలో, ఇలాగ మీ ఇంట్లో మీ దొడ్లో ఇట్లా ఉంది, మీ ఇంట్లో మాటిమాటికి దగ్గులు జ్వరాలు వస్తుంటాయి, ఎవడింట్లో ఇలాంటివి ప్లే చేసి మీ ఇంట్లో ఎముకలు ఉన్నాయి, ఎవడో పాతి పెట్టారు పిడతలో పెట్టి అంటే ఆయన గుడిదాయి ఎక్కడ అంటే పుల్లపుచ్చుకో ఇలాగ దేవుడి దగ్గర బియ్యం పోసి తిప్పుతూ ఉండి వీడు అలా నడుస్తూ ఉంటాడు. నడిచి ఆవిడ పుల్ల తిప్పే చోటికి వీడు ఆ పాతి పెట్టిన చోటు నడిచి అక్కడే అంటాడు అని ఇక్కడ తవ్వండి అంటాడు. పోయితే వచ్చేస్తాయి. ఇట్లాంటి మంత్రాలు చాలా ఉన్నాయి. ఇట్ ఈజ్ ఏ ఫౌల్ గేమ్. కానీ అలాంటి వాటన్నిటికీ తాగిస్తుంది. ఎవరో పెద్దలు ఇంట్లో ఉన్నారు చూడండి, ఇది రీసెంట్లీ డెడ్ ఫెలోస్.